పూర్వకాలంలో ఉజ్జయిని రాజ్యం చాలా ప్రసిద్ధిగాంచింది. ఆ రాజ్యాన్ని పాలించే చక్రవర్తి, రాజా విక్రమాదిత్యులు. వీరు వీరపరాక్రమాలకు, బుద్ధి కుశలతకు ప్రసిద్ధులు. రాజా విక్రమాదిత్యుడి మరియు అతని సోదరుడు బట్టి పాలనలో, రాజ్యం చాలా ప్రశాంతంగా, సస్యశ్యామలంగా ఉండేది. రాజా కాళీమాతాకు గొప్ప భక్తుడు. నిత్యం పూజ చేసేవాడు. ఒక రోజు, రాజా సభలో, సభికులతో చర్చలు జరుగుతున్నప్పుడు, ఒక మునివర్యులు హాజరయ్యారు. మునివర్యా, ఎవరు మీరు? రాజా, నేను శంతన మహాముని. మీ రాజ్యం, మీ వీరపరాక్రమాలు, మీ బుద్ధి కుశలత గురించి విని, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను. రాజా, ఇది నేను మీకోసం తెచ్చిన బహుమతి. దయచేసి స్వీకరించండి. మరుసటి రోజు మళ్ళీ మునివర్యులు వచ్చి, విక్రమాదిత్యులకు పండు ఇచ్చారు. ఇలా చాలా కాలం కొనసాగింది. ఒక రోజు బట్టెకి అనుమానం వచ్చి, ఆ దానిమ్మ పండ్లను చూశాడు. వాటిలో ఒకటి కూడా పాడవలేదు. ఈ విషయానికి విక్రమాదిత్యులకు చెప్పాడు. విక్రమాదిత్యుడు ఒక దానిమ్మ పండుని కోసి చూపించమని ఆజ్ఞాపించారు. ఒక దానిమ్మ పండుని కోసి చూడగా, అందులో వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కథను కొనసాగించడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.